మొదటి అధ్యాయము 14 వచనమండి. తీసారా? నేను 1, 2, 3 అంటాను, అందరం కలిసి చదువుద్దాం. మనం ఏం చదువుతామండి? మార్కు సువార్త మొదటి అధ్యాయము 14 వచనం. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రతిసారి మనం ఏం దృష్టిలో పెట్టుకోవాలి? ఎవరితో మాట్లాడుతున్నారు అనేసి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరైనా చెప్పగలుగుతారా? మార్కు సువార్త మొదటి అధ్యాయము 14 వచనం అని. హల్లెలూయా. సో ఈ మాటలు ఎవరి మాటలు అంటే మన యేసు ప్రభు యొక్క మాటలు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు? అక్కడున్న యూదులతో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు ఎవరండి? మనందరికి ఇప్పుడే ఐడియా ఉండాలి. యేసు ప్రభు ఎవరండి? దేవుడు. యేసు ప్రభు ఎవరండి? దేవుడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చారు. ఓకేనా? మొదటి అధ్యాయము 14 వచనము. నేను 1, 2, 3 అంటాను, అందరము నోరు తీసి చదువుదాం. ఓకేనా? ఓకే, లెట్స్ రీడ్ 1:14 కదా. ఓకే. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము అనగా చాలామందికి చాలా ఆలోచన కలిగి ఉంటారు. కొంతమందికి అసలు దేవుని రాజ్యం అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రాసుకునే వాళ్ళు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము. హల్లెలూయా. మనము బైబిల్ గ్రంథంలో ఎక్కువ దేని గురించి మనము చూస్తామంటే దేవుని యొక్క రాజ్యం గురించే మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే. సో జోనథన్, ప్లీజ్ టర్న్ ఆఫ్ దిస్ ఫ్యాన్స్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందరూ నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దేని గురించి మాట్లాడుతూ ఉంటారు? రాజ్యం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి. సో ఒకరోజు మామూలుగా నేను బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ప్రతిసారి దేవుని రాజ్యం గురించే రాయబడింది కదా, ఏంటి ప్రభువా ఎప్పుడు చూస్తున్నావు నువ్వు మాతో ఎప్పుడు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటావు, రాజ్యం గురించి మాట్లాడుతావు, వేరే టాపిక్ ఏం లేదంటే ప్రభు అని అడిగాను నేను. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఏంటి సార్, మరి రాజ్యం గురించి రాజులతోనే కదా మాట్లాడుతుందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఫాలో అవుతున్నారా? ప్రభువారు ఎందుకు రాజ్యం గురించి మాట్లాడుతున్నారంటే మరి రాజులందరూ దేని గురించి మాట్లాడుతారండి? రాజ్యం గురించే కదా. అందుకే యేసు ప్రభుకున్న ఒక బిరుదు ఏంటంటే ఆయన రాజుల రాజు. ఆయన ఎవరు? ప్రభులో ప్రభు. మరి ఏ రాజుకైనా రాజు, ఏ ప్రభులకైనా ప్రభు. అందుకే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే దేవుడు యేసు ప్రభు ద్వారా మనలను రాజులుగా చేసుకున్నాడండి. హల్లెలూయా. నన్ను వెంబడిస్తున్నారా? దేవుడు యేసు ప్రభు ద్వారా మనలను రాజులుగాను మరియు యాజకులుగా ఆయన చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన రాజుల రాజు అంటే ఆయన ఎవరిపైన రాజు అంటే మన పైన రాజు అండి. హల్లెలూయా. నువ్వు రాజు అయితే నీ పైన రాజు యేసు ప్రభువారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క రాజ్యంలోనే సిటిజన్స్ ఎవరు ఉండరు. మన యొక్క రాజ్యంలో కేవలం రాజులు మాత్రమే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడైనా కింగ్డమ్ చూసారా? ఏ కింగ్డమ్ చూసినా రాజు, రాణి, సిటిజన్స్ అన్నట్టుగా ఉంటుంది. కానీ మన యొక్క రాజ్యంలో మాత్రమే రాజులు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. ఏమంటే పిల్లలు ఏడవని ఎప్పుడు చూడలేదా? ఏదో వింతలాగా ఆశ్చర్యకరంగా చూస్తాం. ఏం చూడక్కర్లేదు, మీరందరూ ఫోకస్డ్గా వాక్యం వినండి. ఏమన్నా పిల్లలు ఏడిస్తే చూడాలనుకుంటున్నారా? మా ఇంటికి రండి, ఒక్కగా ఇద్దరు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో లెట్ us ఫోకస్. వీఆర్ హియర్ టు లిసన్ టు ద వర్డ్, రైట్? సో మనం దేని గురించి మాట్లాడతాము? దేవుని యొక్క రాజ్యం గురించి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజ్యం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన? యూదులతో మాట్లాడుతున్నారు ఆయన. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు
అసలు యూదులు ఏం అర్థం చేసుకున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనమేం అర్థం చేసుకోవాలి? దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు చెప్పిన విషయం ఏంటి తెలుసా? దేవుని విషయములు మనం అర్థం చేసుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మను సహాయం చేయాలి. పరిశుద్ధాత్మను సహాయం చేయదు అనుకోండి, ప్రభువు ఏం మాట్లాడుతారో మనకు అర్థం కాదు. అప్పుడు ఏమైపోతుంది? ఆయన ఒక ఉద్దేశంతో మనకు వాక్యం చెబితే మనకు ఇంకో ఉద్దేశంతో వాక్యం అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు సంఘానికి ఇచ్చిన వాక్యములు ఏంటిది, లోకంకి ఇచ్చిన వాక్యములు ఏంటిది అనేది మనం అర్థం చేసుకోకపోతే ప్రతి మాటే మనే మాటను మనం చేసుకుంటాం. హల్లెలూయా. చూడ, ఇప్పుడు ఉదాహరణకు యేసు ప్రభు వారిని సిలువేయడానికి కారణం ఏంటిది అంటే మనం ఏం చెప్తాము? ఎందుకు ఆయనని సిలువేశారంటే నో, వి థింక్ లైక్ ద వర్డ్. మన యేసు ప్రభుని సిలువేయడానికి కారణం ఏంటంటే బైబిల్ ప్రకారంగా ఆ టైంలో ఈయన మానవుడు ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఏంటని వీళ్ళందరూ ఏం చేశారు? యేసు ప్రభుని సిలువెక్కించారు. ఏమన్నందుకు? నేను దేవుని కుమారుడున్నందుకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క కుమారుడు అనగానే లోకరీతిగా మనం ఆలోచిస్తే మనకి ఏం అర్థం అవ్వాలి? దేవుడు ఉన్నాడు, దేవుడికి ఒక కొడుకు ఉన్నాడు అన్నట్టుగా మనం ఆలోచిస్తామా? లోకపరంగా ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శామ్ ఎవరంటే మనం ఏం చెప్తాం? హీ సన్ ఆఫ్ ఎఫ్ఎఫ్రస్ అంటాం, అంతేనండి? అంటే మనకున్న ఆలోచన ఏంటి? శామ్ వాళ్ళ తండ్రి ఎఫ్ఎఫ్రస్ అని మనము మానవ రీతిలో ఆలోచిస్తాం మనం, ఓకేనా? కానీ బైబిల్ ఎప్పుడైతే దేవుని కుమారుడు అంటే దేవుని మూలంగా పుట్టినవాడు అని అర్థం కాదండి. ప్రైజ్ ది లార్డ్. మాట ఏముంది? దేవుని కుమారుడు. కానీ దేవునికి ఆలోచన ఏంటిది? అరే నేను దేవుని కుమారుడు అంటే ఇక్కడ యూదులు ఏం అర్థం చేసుకుంటారు? శరీరధారి వచ్చిన దేవుడు అని అర్థం చేసుకుంటారని దేవుని కుమారుడు అని చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలంటే మనకి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. ప్రైజ్ ది లార్డ్. సో నేను భావిస్తున్నాను ఇక్కడ మీ అందరికి కూడా దేవుని యొక్క వాక్యము మీకు అర్థం చేయడానికి పరిశుద్ధాత్మని మీకు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతుల పైకి ఇలా చెప్తారా? పరిశుద్ధాత్ముడా నీ పరిచర్యను బట్టి వందనాలు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ సీజన్లో ఉన్నాం? మనం హీలింగ్ సీజన్లో ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముచున్నాను ఈ వాక్యం వింటున్న కొలది మీలో అనేకమైన స్వస్థత కార్యములు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా? బీ హీల్ అండ్ బీ మేడ్ హోల్ చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు వాక్యం వింటున్న ప్రతిసారి ప్రభువా వందనాలు చెప్తున్న ప్రతిసారి ఏమైపోతుంది తెలుసా? ఏదైతే అనారోగ్యం మీలో మొదలైందో అది చనిపోబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. నేను ముందుగానే ప్రవచిస్తున్నాను, మీరు ఒక ప్రాంతం నుండి బయటికి వెళ్ళిచుండగా మీరు ఒక హీలర్గా బయటికి వెళ్దురు గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని రాజ్యం చెప్పండి. దేవుని యొక్క రాజ్యం. సో దైవజనులు దీనికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఇది ఎటువంటి జీవితం అంటే దేవుని యొక్క నియమముల ద్వారా దేవుని యొక్క చెప్పాలి. మీ వాక్యం ఇంటి పాటికి యూ కుడ్ ఓపెన్ ద స్లైడ్స్ ప్లీజ్. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రెలమ్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ గవర్న్డ్ బై చెప్పండి. హీలింగ్ స్ట్రీమ్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? చెప్పండి. వాట్ ఆర్ ద 3 థింగ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి? ఓకే సార్, లెట్స్ లుక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఇది లైవ్, ఇది రికార్డ్ చేసి నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను. మీరు అందరిలో సైలెంట్ కూడా ఇంకేం రికార్డ్ చేసి పోస్ట్ చేయగలుగుతాను? రాదాడా బహాసే ఎలి బోందో రాదాడా. ఓకే, వాట్ డస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రియల్లీ మీన్? దేవుని రాజ్యం అంటే ఏంటో మనం చూద్దాం. గో విత్ ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, సో ఇంగ్లీష్లో నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ ద రెలమ్ ఆఫ్ లైఫ్ విచ్ ఈస్ గవర్న్డ్ బై డివైన్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ డివైన్ ఫేత్. ఇంకేంటిది? డివైన్ రైచియస్నెస్. ఓకే జాన్సన్, వెన్ యూ హ్యావ్ కమ్ టు ద చర్చ్ యూ డిడ్ంట్ సీ ఎవ్రీథింగ్. ఆ ప్రాపర్గా వర్క్ చేస్తాను చూస్తలేదా? ఓకే, ప్రైజ్ లార్డ్. ఫుల్ ఇస్ ఇన్ మై నోట్స్. ఓకే, నేను చదువుతున్నానండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రెలమ్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ గవర్న్డ్ బై డివైన్ ప్రిన్సిపల్స్, డివైన్ లవ్ అండ్ డివైన్ రైచియస్నెస్. ఇలా చెప్పండి. డివైన్ ప్రిన్సిపల్స్, డివైన్ లవ్, డివైన్ రైచియస్నెస్.
సో తెలుగులో చెప్తానండి, దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటంటే ఇది ఎటువంటి జీవితం అంటే దేవుని యొక్క నియమముల ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క నీతి ద్వారా నడిపింపబడేది. ప్రైజ్ ది లార్డ్. అందరూ యాంగిల్ చెప్పండి. దేవుని రాజ్యం అంటే ఇదొక జీవితము. ఈ జీవితము దైవిక నియమముల ద్వారా, దైవిక ప్రేమ ద్వారా, దైవిక నీతి ద్వారా నడిపింపబడేది. ప్రైజ్ ది లార్డ్. సరే, మనము మళ్ళీ ఒకసారి ఈ వాక్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాము. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? యేసుప్రభువు వారు అంటున్నారు, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ 3 విషయాలు ఏంటిది? దైవికమైన నియమములు, దైవికమైన ప్రేమ మరియు దైవికమైన నీతి. ప్రైజ్ ది లార్డ్. అంటే దైవికమైన ప్రేమ ఉందంటే మానవరహితమైన ప్రేమ కూడా ఉందని అర్థం అండి. ప్రైజ్ ది లార్డ్. దైవికమైన నియమములు ఉన్నాయంటే మానవరహితమైన నియమములు కూడా ఉన్నాయని అర్థం అండి. దైవికమైన నీతి ఉన్నదంటే మానవరహితమైన నీతి ఉన్నది కూడా అర్థం అండి. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభువు వారు ఎటువంటి జీవితము మనకి ఇవ్వడానికి లోకంలోకి వచ్చాడంటే అది ఎటువంటి జీవితం అంటే దేవుని యొక్క నియమముల ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా, దేవుని యొక్క నీతి ద్వారా జీవించే జీవితం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక్కసారి మనం డిఫరెన్షియేట్ చేద్దాం, ఓకేనా? అసలు దైవికమైన ప్రేమ ఎలా ఉంటుంది మరియు మానవరహితమైన ప్రేమ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ మీరు చెప్పగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మానవరహితమైన ప్రేమ ఎలా ఉంటుందంటే మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళు తిరిగి ప్రేమించకపోతే వారి మీద కోపం పెట్టుకోవడము, లేకపోతే వారిని బట్టి ఈర్షించడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి ప్రేమనను? మానవరహితమైన ప్రేమ. ఈ మానవరహితమైన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే స్వార్థంతో నింపబడి ఉన్న ప్రేమ. ఎటువంటి ప్రేమ? ఇప్పుడు ఈ లోకంలో నీతిమంతులు ఉన్నారు, పాపులు కూడా ఉన్నారు. మరి ఈ పాపులు వారి కుటుంబమును ద్వేషిస్తారా, ప్రేమిస్తారా? హలో, మీరు అసలు లెక్కేసుకోండి, మీకు ఎంతమంది పాపులు తెలుసో. వాళ్ళ కుటుంబం పట్ల ఎట్లా నడుచుకుంటారు? మంచిగానే నడుచుకుంటారు కదా. పిల్లల్ని చదివిపిస్తారు, పిల్లలు కావాల్సింది తెచ్చి పెడతారు, భార్యను బాగా చూసుకుంటారు. ఎందుకు? ఇవి వారికి సంబంధించింది కాబట్టి, ఇది వారికి కుటుంబం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అంటే వీళ్ళు ఎటువంటి స్థాయికైనా వెళ్ళగలుగుతారంటే కావాలితే ప్రజలు నాశనం చేసినా సరే మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంటారు వీళ్ళు, ఓకేనా? ఇది ఎటువంటి ప్రేమ? మానవరహితమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదండి. వాక్యం చెప్తుంది, మనం పాపులుగా ఉన్నప్పుడేనంట యేసు ప్రభు వారు మన నిమిత్తము చనిపోయి ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా అద్భుతమైన మాట అండి. ఇంగ్లీష్లో ఏమంటే వైల్ వీఆర్ ఎట్ స్టిల్ సిన్నర్స్ జీసస్ డైడ్ ఫర్ us. హల్లెలూయా. ఏదో మనం నీతిమంతులమనో లేకపోతే చర్చకు వస్తున్నామనో ప్రార్థిస్తున్నామనో అని కాదండి ప్రభువారు మనం ప్రేమించింది. ఆయన ప్రేమ ఉన్నాడు కనుక మనం ప్రేమించి మనం పాపులుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది దైవికమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు అసలు ఈ దైవికమైన నియమములు ఏంటో మనం చూద్దాం. సో దైవికమైన నియమములు అంటే 3 ఉన్నాయి. ఈ 3 ఏం చేస్తాయంటే మన జీవితం నడిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. రాసుకోండి, సబ్ హెడ్డింగ్ డివైన్ ప్రిన్సిపల్స్. దైవికమైన నియమములు. ఐ సీ అనదర్ స్లైడ్ ఆన్ ద స్క్రీన్ దో, ఓకేనా? రాసుకున్నారా? దైవికమైన నియమములు. సో మొదటిది ఏంటో తెలుసా? అక్కడ ఉందిగా, చూద్దామా. మొదటిది వచ్చేసేమో విశ్వాసము. రాసుకోండి ఇంగ్లీష్లో ఫేత్. రెండోది వచ్చేసేమో నిరీక్షణ. ఇంగ్లీష్లో రాసుకోండి హోప్. మూడోది వచ్చేసేమో ప్రేమ, లవ్. డివైన్ ప్రిన్సిపల్స్ 3 ఉన్నాయి. ఒకటేంటిది? విశ్వాసము, నిరీక్షణ, మూడోది ప్రేమ. ఇంగ్లీష్లో ఫేత్, హోప్, ఇంకోటి లవ్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ 3 అసలు ఎలా వస్తాయో కూడా మనం ఆలోచిద్దాం, ఓకేనా? నేనేమి మీకు స్క్రిప్ట్ చేస్తూ చూపించి చెప్పేంత టైం లేదు కాబట్టి మీకు చెప్తాను. సో ఫేత్ అని చెప్పండి. ఈ ఫేత్లో 2 ఉన్నాయి మళ్ళీ.
మానవరహితమైన విశ్వాసం ఉంటుంది, దేవుని పరమైన విశ్వాసం ఉంటుంది. ఓకేనా? సో బై డిఫాల్ట్గా మనుషులందరిలో కూడా విశ్వాసం ఉంటుందండి. హలో, సరే, ఇక్కడ ఎంతమంది మీరు విమానంలో ప్రయాణం చేశారండి? ఈ సంవత్సరం ఎవరైతే చేయలేదో మీరు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సరే, మీరు ఇక్కడికి రావడానికి క్యాబో, అదే బస్సో, అదే ట్రైనో ఎక్కి వచ్చి ఉంటారా? మీరు ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేశారండి? సరే, ఎప్పుడైనా ఓకే, ఎంతమంది ట్రైన్లో ప్రయాణం చేశారు? ఓకే, ఎప్పుడైనా ఆ ట్రైన్లో ఉన్న పైలట్ని వెళ్ళి అడిగారా మీ డ్రైవింగ్ వచ్చా అని? మీ లైసెన్స్ చూపించని ఎప్పుడైనా అడిగామా? అడగలేదా? మరి ఎన్ని సంవత్సరాల ఆయన ఎవరో తెలియకుండా ప్రయాణం చేశారు. ఎందుకు? మీ యొక్క విశ్వాసమును బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇది విశ్వాసమే. కానీ ప్రభుని అంగీకరించిన తర్వాత మనలో ఉండే విశ్వాసము మానవరహితమైన విశ్వాసం కాదండి, దేవుని పరమైన విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ దేవుని పరమైన విశ్వాసము ఎలా వస్తుంది తెలుసా? ఎవరు చెప్తారు? హూ కెన్ సే దట్ బై విచ్ వే యూ రిసీవ్ గాడ్స్ ఫేత్? ఓకే, సో ఆన్సర్ చెప్పేశారు. ఓకే, సరే, ట్రై చేయండి. ఎస్, హల్లెలూయా, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే హీలింగ్ స్ట్రీమ్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఆన్సర్ చెప్పగలుగుతారు. మీతో పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? నేనే కొత్తది ఏం చెప్తలేదు. 2 రోజులుగా పాస్టర్ క్రిస్టియా గారు ఏం చెప్తున్నారో అదే నేను చెప్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ హీలింగ్ స్ట్రీమ్లో డిట్ ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేసింది ఎవరో తెలుసా? సిస్టర్ ప్రశాంతి గారు. ఎవ్రీడే హీలింగ్ స్ట్రీమ్స్ అయ్యానే నాకు మెసేజ్ పెట్టేవారు. హల్లెలూయా. అంటే నాకున్న దృష్టి ఏంటిది? షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ అటెండింగ్ త్రూ అవుట్ ద హీలింగ్ ప్రోగ్రామ్. మిగతా వాళ్ళు బొజ్జుంటున్నారు. బొజ్జోండి, అలానే సోమర్థనం మీ ఇంటికి వస్తుంది. బొజ్జోండి, రోగాలని మీ ఇంటికి వస్తూ ఉంటాయి. ఇది వాక్యం చెప్తుంది, నేను చెప్తున్న విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. నాకు అర్థం కాని విషయం ఏంటి సార్? దేవుని యొక్క హీలింగ్ అనేది ప్రెజెంట్లో ఉంది. నువ్వు నానా విధంగా ట్రై చేస్తూ ఉన్నావు, నీ శక్తి కొలు ట్రై చేస్తూ ఉన్నావు, వైద్యం కొలు ట్రై చేస్తూ ఉన్నావు, నీ వల్ల అవుతులేదు, నీ యొక్క శరీరం సహకరిస్తలేదు. ప్రభువారు నిన్ను ప్రేమించి ఉచితంగా ఆయన స్వస్థత నీ దగ్గర తీసుకొస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హీలింగ్ స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం నువ్వు ఎలా పోవాలి? ఆ స్ట్రీమ్స్ను కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఆరోగ్యకరంగా కొట్టుకుంటూ పోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం అనారోగ్యం చూసావు అనుకో, నీకు ఒళ్ళంతా చిరాకు వచ్చేసేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? ఓకే, ఇలా చెప్పాలి కదా నేను. ఈరోజు మాత్రం పడుకోవద్దు, మెలుకోండి, నిద్ర వస్తే గిల్లేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్నానం చేసినాడు 10 సార్లు అయినా సరే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ప్రేమించి ఇక హీలింగ్ స్ట్రీమ్స్ని నీకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను కేవలం స్వస్థత మాత్రమే కాదండి, డబ్బులు కూడా నీ దగ్గరకు వస్తాయి. నమ్మే వాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే, మీరు చెప్పారు కదా నాకు సమాధానము. సో విశ్వాసం ఎలా వస్తుందంట? రోమియోలు రాసిన పత్రికలో ఉంటుంది. ఎన్నో వచ్చినాం? వాక్యం వినడం బట్టి విశ్వాసం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో మనకి అందరికీ విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనులు ఒక క్వశ్చన్ అడిగారు, మరి చెవిటి వారికి ఎలా వస్తుంది విశ్వాసం? హలో, హూ కుడ్ సే ఆన్సర్ ఫర్ దిస్? హలో, థ్యాంక్ యూ సో మచ్ అక్క. చెవిటి వాళ్ళకి కూడా విశ్వాసం ఎలా వస్తుంది తెలుసా? వాక్యం వినడం బట్టి. ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఆ చెవిటితనాన్ని తొలగించి వాళ్ళకి స్వస్థపరుస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. సర్వమంతా దేని చేత సృష్టింపబడ్డది? వాక్యం ద్వారా. సృష్టింపబడింది మళ్ళీ దేని చేత రినోవేట్ చేయబడగలదు తెలుసా? దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఈ యొక్క దైవికమైన విశ్వాసము మనకి ఎలా వస్తుంది తెలుసా? వాక్యం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. సో మీరు ఎంత వాక్యం అంటే అంతల విశ్వాసము ముందుకు కొనసాగింపబడగలరండి మీరు. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా నిరీక్షణ. ఇప్పుడు మానవరహితమైన నిరీక్షణ కూడా ఉందా? మనందరము రేపటి కోసం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మన స్కూల్కి ఎందుకు వెళ్తే, ఉద్యోగాలు ఎందుకు చేస్తాం, సొంత ఇల్లు కట్టుకుంటాం మనము అంటే రేపటి రోజు మనకు జీవితం ఉందని నిరీక్షణతో మనం ముందుకు వెళ్తాం. ఇది మానవ సహితమైన నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా కమాన్ ఆన్సర్ మీ, దేవుని పరమైన నిరీక్షణ మనకి ఎలా వస్తుంది?
వా ప్రైజ్ లార్డ్. కమ్ ఆన్ ప్రశాంత్ అక్క చప్పట్లు కొట్టండి మీరు. హల్లెలూయా. ఏమో సిస్టర్ గ్లోరీ పార్టిసిపేట్ చేశారా? జాన్సన్ హోప్ ఎలా వస్తుంది? సిగ్గు చేయొద్దు. ప్రైజ్ లార్డ్. నిరీక్షణ జాన్సన్. లవ్ ఎలా వస్తుంది జాన్సన్? లవ్ నేను చెప్తాను ఎలా వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఐ విష్ దట్ ఐ కుడ్ రదాడా బహాసే హెలేబో. సరే వినండి, దైవికమైన నిరీక్షణ ఎలా వస్తుంది తెలుసా? అక్క చెప్పినట్టుగా దేవుని యొక్క వాగ్దానమును బట్టి. రాసుకోండి, డివైన్ హోప్ కమ్స్ బై గాడ్స్ ప్రామిస్. రాసుకుంటున్నారా? దైవికమైన నిరీక్షణ దేవుని యొక్క వాగ్దానం బట్టి వస్తుంది. హల్లెలూయా. మరి మనకున్న ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఏంటండి సృజన్? వాట్ ఈస్ అవర్ బ్లెస్డ్ హోప్? మీకు అర్థం కాలేదు, వాళ్ళ ముగ్గురిని తిట్టేసి ఇప్పుడు నేను తిట్టగా పిలిచింది నేను. పండిత, మన ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఏంటిది? ఓ ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఒక్క వాళ్ళ కోసం చప్పట్లు కూడా మనందరం. వింటలేదు కనీసం చెప్పేవాళ్ళు అప్రిషియేట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఈస్ అవర్ బ్లెస్డ్ హోప్ తెలుసా? ద కమ్మింగ్ ఆఫ్ అవర్ సేవియర్. మన యొక్క ఆశీర్వాదకరమైన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు యొక్క రాకడ. హల్లెలూయా. మనందరం సిద్ధమవుతున్నాం కదా? ఎంతమంది నాతో పాటు ఎత్తపడడానికి సిద్ధంగా ఉన్నారా మీరందరూ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో రాకడలో ఆయన మాత్రమే వచ్చాడు, ఆయనతో పాటు మనం కలిసి వస్తామండి. హల్లెలూయా. వా, దీనే ఆశీర్వాదకరమైన నిరీక్షణ అంటాం. హల్లెలూయా. సో మూడవదిగా ఈ యొక్క డివైన్ ప్రిన్సిపల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి సార్? ప్రేమ. చెప్పండి, ప్రేమ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దీని నియమం మాత్రమే అనము, కానీ ఇది ఏంటో తెలుసా? మన యొక్క ఇన్స్పిరేషన్, మన యొక్క మోటివేటర్. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 3:16 ఏముంటుంది? హూ కెన్ కోట్ దిస్? అభిషేక్. యోహాను 3:16. సిస్టర్ మౌనిక గారు, యోహాను 3:16. డాడీ ఎక్కడ? 12 ఏందను? ఏమని అడుగుతాం? రేబెక్క, యోహాను 3:16. దివ్య, యోహాను 3:16. దేవుడు ఏంటమ్మా? ప్రైజ్ లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. సో దేవుడు తన కుమారుడిని మనకి ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన మన పట్ల ఉన్న ప్రేమ, ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయనకు ప్రేమ లేకపోతే ఇచ్చేవాడా? సో వాట్ మోటివేటెడ్ ద లార్డ్ టు గివ్ హిస్ సన్ టు us? హిస్ లవ్ టువర్డ్స్ us. ఇప్పుడు ప్రభువాన్ని ప్రేరేపించింది ఏంటిది? ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఆయన ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదండి, ఆయన ప్రేమ ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. నాట్ ఓన్లీ హీ హ్యాస్ ద లవ్, బట్ ద బైబిల్ సేస్ హీ ఈజ్ లవ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హీ ఈజ్ లవ్ అన్న హీ ఈజ్ లైఫే కదా. ఇప్పుడు యేసు ప్రభువు మన అందరికీ జీవమేనా? అని మనం ఏమన్నాం? ప్రేమ కూడా మన జీవితం అని చెప్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అంటే లోకపరమైన ప్రేమ కాదండి. హస్బెండ్ వైఫ్ మధ్య ఉంటుంది కదా, అది దైవికమైన ప్రేమ కాదు. తల్లిదండ్రుల మధ్య, తల్లిదండ్రులేనా? ఓకే, పిల్లల పట్ల ఉంటుంది కదా తల్లిదండ్రులకి, అది కూడా దైవికమైన ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. దైవికమైన ప్రేమ ఎవరిది తెలుసా? మన ప్రభు వారిది. హల్లెలూయా. సరే, మరి ఇక దైవికమైన ప్రేమ ఎలా వస్తుంది మనలో? థ్యాంక్ యూ సో మచ్. రోమిలు రాసిన పత్రిక 5:2 తెలుసా? దేవుని యొక్క ప్రేమ మనకు హృదయములో పరిశుద్ధాత్మని ద్వారా కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ప్రభువారు ఏ విధంగా విశ్వసించగలరో, ప్రభువారు ఏ విధంగా నిరీక్షించగలరో, ప్రభువారు ఏ విధంగా ప్రేమించగలరో మనము కూడా అట్టి రీతిగా మనం బ్రతకొచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హౌ మెనీ ఆఫ్ యు నో దట్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫెయిత్? మన దేవుడు కూడా ఎటువంటి దేవుడు అంటే విశ్వాస సహితమైన దేవుడు, నమ్మదగిన దేవుడు గురించి చెప్తలేను.
విశ్వాస సహితమైన దేవుడు అంటే ఆయన పలికితే అది జరుగుతుందని నాకు భరోసా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా నువ్వేమైతే పలుకుతావో అది జరుగుతుందని నమ్మకం నువ్వు పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు పలుకుతున్నప్పుడు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని కనపడుతున్నా నువ్వు పలుకుతలేదని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ లోకపరమైన విశ్వాసం ఎలా ఉంటుంది? నేను చూస్తేనే కానీ నమ్మనని చెప్తారు, అంతేనా? కానీ మనం అలా కాదు, మనం పలుకుతాం కూడా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎర్లీ రీడర్ యాప్స్ ఎంతమంది చదివారు? ఎర్లీ రీడర్ యాప్స్ ఈరోజుది. వావ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు ఎర్లీ రీడర్ యాప్స్లో దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు చెప్పిన విషయం ఏంటంటే, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడితే ప్రజలు క్రీస్తుని చాలా ఈజీగా చూస్తారంట. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? నువ్వు దేవుని యొక్క వాక్యమును రిసీవ్ చేసుకుంటే ఆ వాక్యమును బట్టి నీ మాటలు, క్రియలు, ఆలోచనలు ఎవరిని చూపిస్తే తెలుసా? యేసు ప్రభువుని చూపిస్తాయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకే ప్రతిరోజు ఈ ర్యాప్సోడీస్ మనం చదివితే మనం బ్లెస్ అవుతాము, మన లైఫ్లో మనం చాలా అడ్వాంటేజ్గా ముందుకు వెళ్తాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దైవికమైన నియమములు ఏంటేంటిది? విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. హల్లెలూయా. సో ఈ మూడు కలిగి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దైవికంగా ఉంటుందండి. హల్లెలూయా. మీరు గమనించారా? అంత దైవమే, మానవత్వం ఎక్కడ కనబడతలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మానవత్వంలో ఏమన్నా తెలుసా? ఏమన్నా లోట్లు ఉన్నాయి. ఈ మానవత్వంలో ఏమన్నా తెలుసా? సరితనం లేదండి. హల్లెలూయా. చాలామంది ప్రయత్నం చేశారు నీతిమంతులుగా అవుదామనేసి, కానీ వాక్య గ్రంథం చెప్తుంది మనుషుని యొక్క సత్క్రియలు కూడా వారిని రక్షించలేవంట. హల్లెలూయా. సరే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్? మొదటి ఏంటిదండి? డివైన్ ప్రిన్సిపల్స్. డివైన్ ప్రిన్సిపల్స్లో అంటే దైవికమైన నియమంలో 3 ఉన్నాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఒకసారి కింగ్డమ్ ఆఫ్ గాడ్ డెఫినేషన్కి వెళ్దామా? ప్లీజ్ గో టు ద ఫస్ట్ స్లైడ్. చూడండి, దేవుని యొక్క రాజ్యము దేని చేత నడిపింపబడుతుంది అంటే ఇది ఒక లైఫ్. దేని చేత? దేవుని యొక్క నియమముల ద్వారా, అంటే దైవికమైన నియమముల ద్వారా. రెండోది దైవికమైన ప్రేమ. సో దైవికమైన ప్రేమ గురించి ఉన్నారు కదా. మూడోది దేని చేత నడిపింపబడుతుంది? దైవికమైన నీతి. ప్రైజ్ ది లార్డ్. మీరు రాసుకున్నారా? ఆ దేవుని యొక్క రాజ్యం యొక్క డెఫినేషన్ మీరు రాసుకున్నారా? మరొకసారి రిపీట్ చేసుకోండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ రెలమ్ ఆఫ్ లైఫ్ గవర్న్డ్ బై డివైన్ ప్రిన్సిపల్స్, డివైన్ లవ్, డివైన్ రైచియస్నెస్. తెలియదు, దేవుని రాజ్యం అనేది ఒక దైవికమైన జీవితం. ఇది దేని చేత నడిపింపబడుతుంది? దైవికమైన సూత్రాలు, దైవికమైన ప్రేమ మరియు దైవికమైన నీతి. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతాం మనము? దైవికమైన నీతి. ప్రైజ్ ది లార్డ్. రాసుకోండి, డివైన్ రైచియస్నెస్, దైవికమైన నీతి. ఓకే, దట్ ఇస్ గుడ్. ఓకే, ఇప్పుడు దైవికమైన నీతి దాని గురించి మనం మాట్లాడకంటే ముందు మానవరహితమైన నీతి కూడా ఉందండి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించగానే నీతి కార్యాలను గుర్తు రావాలి మనకి. కానీ ఈ నీతి కార్యాలు ఏవి కూడా అతను రక్షించలేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, బైబిల్ గ్రంథంలో కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరండి తను? ఎవరు? హూ ఇస్ హీ? మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉందండి? అది ఇంట్లో దాచిపెట్టుకోవడంగా చదవడానిక? హూ ఇస్ కొర్నేలియస్? సిస్టర్ టెస్టిమనీ గారు. అంటే శతాధిపతి అంటే ఎంతమంది ఉన్నారు కింద? ఓకే, సరే. ఈ కొర్నేలి అనే శతాధిపతి కింద చాలామంది పనులు ఉండేవారు. కానీ తిన ఎటువంటి వ్యక్తి అంటే దేవునికి భయపడేవాడు మరియు ధర్మకార్యములు చేసేవాడు. అంటే మంచి పనులు చేసేవాడు. ఓకేనా? పేదవాళ్ళకి ఆహారం పెట్టడము, లేని వాళ్ళకి సహాయం చేయడము, ఇవన్నీ చేసే ఉండేవాడు. సో ఇటువంటి టైంలో ప్రభువారు ఏం చేస్తారంటే, పేదలు ఎక్కడో ఉండి తను మీలాగా ప్రార్థన చేస్తూ నిద్రపోతూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్. సో ఆ టైంలో పేతురుకి ఎవరు దర్శనం అవుతారు? ఎవరు దర్శిస్తారు?
ప్రభువారు దర్శించి ఆ దర్శనంలో ఏం చూపిస్తారు? మనము టాకింగ్ సెక్షన్లో ఉన్నాం. నేను మీతో మాట్లాడాలి, మీరు నాతో మాట్లాడాలి. సో పేతురు ఏం చేశారు దర్శనంలో? ఎస్. సో పేతురు గారు ప్రార్థిస్తున్నప్పుడు, దివ్య నువ్వు కూడా పేతులో ప్రార్థిస్తున్నావమ్మా? నైట్ అంతా పడుకోలేదా? ఏమ్మా దివ్య పడుకోలేదు, నైట్ అంతా రాసుకుంటూ కూర్చుందా? చూస్తుందా? ఓకే, నీకోసం హీలింగ్ మరి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, యూ విల్ బి గో బ్యాక్ యాజ్ యువర్ హీల్డ్ పర్సన్. ప్రైజ్ ది లార్డ్. సో పేతురు గారు ప్రార్థిస్తున్నప్పుడు ఒక తెర కిందకు రావడము, ఆ తెరలో ఏం చూస్తారు ఆయన? మొత్తము ఏదైతే మనకి హేయమో, మనం ఏమైతే తినమో అవన్నీ చూసారు ఆయన. వెంటనే ప్రభువారు ఏమన్నారు? లేదు సార్, నేను యూదుని తిన్నాను, ఎక్స్ట్రా చేసాను మనలాగే. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. ఇప్పుడు దైవజనులు మేమైనా అమ్మా ఇవన్నీ పరిశుద్ధమైనవి తినండి మీరు కూడా పేతురులాగా ఏదో మీ నీతి ఎక్కువైపోయినట్టు అవి వద్దండి. ప్లీజ్ డోంట్ బీ ఇన్ ఏ ప్లేస్ వెర్ యూ సజెస్ట్ ద లార్డ్. టీవో ఈరోజు అదే, నీ జీవితం నీ కోసం కాదు, నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కోసం అని. సో గ్లోరీ. ఆహార విషయంలోనే ప్రభువుకి నమ్మకం లేకపోతే ఏ విషయంలో నమ్మకం ఉండలేము. ప్రైజ్ ద లార్డ్. మీది తినలేమండి. చేంజ్ ద డయట్. హల్లెలూయా. పేతులాగా ఉండొద్దండి. ఆ టైంలో జోనాథన్ అంటే లేరు. అది అమ్మకి ప్రభా ఈ తెరంతా ఖాళీ అయిపోయి ఇంకో తెర పంపించారు ప్రభా అనేవారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టార్టింగ్లో ఉంటారు, నీ స్టేజ్ డైపర్ వేసుకుని స్టేజ్లో ఉంటాయి, కానీ ఒక్కసారి స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రభా ఏం చెప్పిన మనం చేసేవారు అందరం ఆశపడదాం కాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే. సో పేతురు గారి దర్శనంలో ప్రభు తినమన్నప్పుడు ఆయన తినలేదు. తినకున్న తర్వాత ఆయన ఆ దర్శనం ఏంటో అర్థం కాక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలికి ఎవరు దర్శించారంటే గాబ్రియల్ దూత దర్శించింది. ఎవరండి? గాబ్రియల్ దూత దర్శించి ఏమని అంటే, ఈయన నీతి కార్యాలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, చర్చికి వెళ్తూ ఉన్నాడు, మంచి కార్యాలను చేస్తూ ఉన్నాడు, కానీ దేవదూత అన్న మాట మీరు మర్చిపోద్దు. నువ్వు రక్షింపబడ్డానికి పేతుని పిలిపించుకున్నారు. ఏమన్నారు అంటే మనం రక్షింపబడకుండానే నీతి కార్యాలు చేస్తున్నాడు, కానీ ఈ నీతి ఏవి కూడా తను రక్షించలేదండి. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే వాక్య గ్రంథం ఏం చెప్తుంది సార్? ఒక్కని అవిధేయతను బట్టి మనం అందరం పాపులుగా ఎంచబడ్డాం. మొదటి ఆదాము చేసిన అవిధేయతను బట్టి మనం ఎలా ఎంచబడ్డాము? పాపులుగా ఎంచబడ్డాం. ఓకే, దేవుని స్తోత్రం. మరి మొదటి ఆదాము నేను చెప్పాను మీకు, మీరు ఉన్నారు అక్కడ ఆ టైంలో? హలో, ఎవరో చేశారు పాపం, ఇంకా ప్రభువారు ఇంకా మీరు అందరూ పాపలని చెప్పాలా కదా? దానికి ప్రభువారు గుడ్ న్యూస్ ఇచ్చారు మనకి. ఎలా అయితే మొదటి ఆదం పాపం చేసినా మీరు ఎవరు లేరో, రెండో ఆదం నీతి కార్యం చేసినప్పుడు ఎవరు అక్కడ అడ్రస్లు లేరండి. ప్రైజ్ ది లార్డ్. మీకు నాకు సంబంధం లేకుండా ఆయన మన అందరికీ నీతి అనుగ్రహించారని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించి మనలను నీతిమంతులుగా తీర్చాడండి. హల్లెలూయా. ఇలా చెప్పండి, నేను యేసు ప్రభు వారు ఎంత నీతిమంతులో నేను కూడా అంతే నీతిమంతురాలను, అంతే నీతిమంతుడను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ నీతి అనేది మన యొక్క స్టాండర్డ్ అండి. ఏం చెప్పాను? నీతి అనేది స్టాండర్డ్. అంటే ఆ స్థాయి నుండి ఎవ్వరు కూడా నేను తొలగించలేరు. ఓకే, యూనో అసలు సాతాను ఎక్కడ మనల్ని అటాక్ చేయాలని ఆలోచిస్తారు తెలుసా? మన యొక్క ఐడెంటిటీ మీద. దేని మీద? మన యొక్క గుర్తింపు మీద. సో ఇక్కడ మీరు అందరూ ఈ ఎలక్షన్కి సంబంధించి మీరు ఫిల్ చేస్తున్నారా? హలో, మనకి ఓవరాల్గా ఇండియా ప్రకారంగా అందరినీ సపరేట్ చేసి రేపటి రోజు ఏమైపోతుంది సార్? ఎవరికైతే ఎలక్షన్ కార్డ్స్ ఉన్నాయో ఇవన్నీ అన్నిటికీ లింక్ చేస్తారు, ఆధార్ కార్డ్కి, పాన్ కార్డ్కి. సో ఎవరైతే ఇంకా మీ యొక్క ఓటర్ ఐడీస్ మీరు ఇంకా నమోదు చేసుకోలేదో దయచేసి చేసుకోండి. ప్రైజ్ లార్డ్. ఎలక్షన్లో మీ ప్రేయర్స్ కౌంట్ చేయరు. నువ్వు ప్రార్థన చేస్తావు 24 గంటలు ఓటు వేయకుండా, ఈ లోకపరంగా ఏది కౌంట్ చేస్తారు? అమ్మ ప్రిస్కిల్ గారు బాగా ప్రార్థన చేశారండి, ఏలో వీళ్ళని ఎక్కిద్దాం అని ఉండదు. నీ ప్రార్థనతో పాటు నువ్వు ఓటేయాలి. ఓటేయాలంటే ఇది సరిదిద్దుకోండి. ప్రైజ్ లార్డ్. సో ఎవరికైతే ఇంకా ఓటర్ ఐడి లేదో ఈ ఆగస్టులో మీరు అప్లై చేయొచ్చు. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఎంతమందికి నేను లాస్ట్ సండే ఇచ్చిన ప్రాఫెసీ మీకు గుర్తుంది? ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, మనం ప్రార్థించాం. ప్రార్థిస్తే నేను ఒక ప్రవచనం ఇచ్చా. ఏమని చెప్పాను? ఎవరైతే పైన ఉన్న వాళ్ళు సరిగా మాట్లాడకపోతే వారికి పొజిషన్ తొలగింపబడతారని చెప్పారు. ప్రైజ్ లార్డ్.
సో ఇప్పుడు ఏమైంది? ప్రైజ్ లార్డ్. నేను అంటానండి, యూనో ఈవెన్ ఐ వాస్ థింకింగ్ వెళ్ళి ఏమైనా ప్రొటెస్ట్ చేద్దామా అనుకున్నాను నేను. హల్లెలూయా. కానీ ఐ నో ప్రొటెస్ట్ చేయొచ్చా చేయకూడదని పక్కన పెడితే మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉండే, ప్రార్థనలు చేస్తూ ఉండే. ప్రైజ్ లార్డ్. అంటే మనం ఏది ఏ విధంగా చేయాలో ప్రభువు చెప్తారు, అది ఫాలో అయితే మన రిజల్ట్ చూస్తామండి. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు కనపడే విధంగా మనం అన్నీ చేయక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్. వీ నో వాట్ వీఆర్. ప్రైజ్ ద లార్డ్. మనము గవర్నమెంట్స్ని మన యొక్క ప్రార్థన గదిలోనే మార్చేసండి. హల్లెలూయా. సో ఐ ప్రే దట్ ఇన్ ద సెంట్రల్ దేర్ మస్ట్ బి ఏ న్యూ గవర్నమెంట్ ఇన్ జీసస్ నేమ్. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం అప్పటికి వాళ్ళందరం ఎత్తబడకపోతే. సంఘం ఎత్తబడకంటే ముందు సాతాను ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం చేయలేడండి. ప్రైజ్ ద లార్డ్. నా మాట వింటున్నారా? నువ్వు నేను ఈ ఉనికిలో ఉన్నంత వరకు, అది అనారోగ్యంగా అయినా ఆరోగ్యంగా అయినా, సాతాను పెత్తనం ఎప్పుడు ఉండదండి. ప్రైజ్ ద లార్డ్. నీకు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? రియలైజేషన్, కనువిప్పు. హల్లెలూయా. ఓకే. సో మూడోది ఏంటిది ప్రిన్సిపల్? డివైన్ రైచియస్నెస్, దైవికమైన నీతి. హల్లెలూయా. సరే, నేను ఐడెంటిఫికేషన్ మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. యేసు ప్రభువు వారు బాప్టిజం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? బాప్టిజం తీసుకున్న వెంటనే నేను ఒక స్వరం వింటాడు. ఏంటో స్వరము? ఎవరండి ప్రియకుమారుడు? మీరు నా పేరు చెప్తాను అనుకున్నారు, మీరు చెప్పలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏముండే వాక్యము? యేసుప్రభు బాప్టిజం తీసుకున్న వెంటనే యేసుప్రభు మీకు చెప్తాను అసలు జరిగిన స్టోరీ అండి. సార్, యేసుప్రభు నీటి బాప్టిజం తీసుకుని ఆయన బయటకు వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉంటాడండి. ఏం చేస్తూ ఉంటే ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె, పరిశుద్ధాత్ముడు పావురం కాదు ఇక్కడ. కొంతమంది పావురం చేస్తే సిలువ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు తెలుసా మీకు ఎవరైనా? ప్రైజ్ లార్డ్. పావురమే పరిశుద్ధాత్ముడు కాదండి. అలానే పాము సాతాను కూడా కాదు. కొంతమంది పాము నుంచి అయిపోయి దేం వచ్చిందా వండుకుంది తినేని. ప్రైజ్ లార్డ్. నేను ఒక విషయం అయితే గట్టిగా చెప్పగలుగుతానండి. ఆదాము అవ్వ ఉన్నారు కదా, వీళ్ళు మాత్రం ఆఫ్రికన్స్ కాదండి. ఎవరు కాదన్నా? ఎందుకు ఆఫ్రికన్స్ కాదన్నానంటే, ఈ అవ్వమ్మకి యాపిల్ చూపించినప్పుడు సాతాను ఏ రూపంలో చూపించింది? సాతాను ఏ విధంగా దర్శించింది ఆదమనవని? సర్పంలో కనబడి, అది మన ఇండియన్స్ అనుకోండి, సర్పంలో కనపడదు అనుకోండి, వాళ్ళు తెలిసి ఇండియన్స్ అనుకోండి ఆదమవ్వ, అందుకే ఫ్రూట్ వైపు వెళ్ళారు. అదే ఆఫ్రికన్స్ అన్న ఫ్రూట్ వైపు కాదు, స్నేక్ వైపు వెళ్ళారు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ గాడ్ దే ఆర్ నాట్ నైజీరియన్స్. హల్లెలూయా. ఓకే. సో మనం ఎక్కడ ఉన్నాము? వాట్ యూర్ టాకింగ్? యేసు ప్రభువు వారు బాప్టిజం తీసుకొని రాగానే ఆయన ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఎవరి మీదకి వచ్చారు? యేసు ప్రభు మీదకి వచ్చి యేసు ప్రభు వెళ్ళిపోయారు. అప్పుడు పరలోకంలో ఒక స్వరం వినపడ్డది. సరైన దేవుడు ఏమిటంటే, ఇతను నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను ఆనందిస్తున్నాను. ఓకే. దేవుని యొక్క పరిచర్లోనే మీ అందరికీ నేను చెప్తున్నాను, అప్పటికి యేసు ప్రభు వారిని పరిచయం మొదలుపెట్టారా? హలో. మరి పరిచర్య మొదలు పెట్టక మునిపే ప్రభువారు యేసు ప్రభువుని పెట్టి ఏమయ్యారు? సంతోషించారు. హల్లెలూయా. నేనేం చెప్తున్నా? నీ క్రియలను బట్టి కాకుండానే ప్రభువుని బట్టి తండ్రిని దేవుడు సంతోషిస్తున్నారు. హలో. నన్ను నితిన్ అందంగా ఉన్నావు లేరా? తయారు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పాను? యేసు ప్రభువు అప్పటికి పరిచయం మొదలు పెట్టలేదు, ఒక్క స్వస్థ కార్యం చేయలేదు, ఒక్క ప్రసంగం చేయలేదు. అప్పటికి ఏమని విన్నాడు? స్టాంప్ పడ్డది, నువ్వు ఆ ప్రియ కుమారుడు అని. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, నువ్వు పరిచర్య మొదలు పెట్టకంటే ముందే ప్రభువుని బట్టి మీ మీద ఒక స్టాంప్ పడ్డది, నువ్వు నా ప్రియ కుమారుడు ప్రియ కుమార్తె అనేసి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ ప్రియలోకి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రభువుకి పరిచర్య చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. సరే, యేసు ప్రభువులో బాప్టిజం తీసుకొని ఆ మాట విన్న తర్వాత ఎక్కడ కొనుక్కోబడ్డాడు? హల్లెలూయా. అరే, ఆఫ్టర్ ద ఎన్కౌంటర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎక్కడ కొనుక్కోబడాలి? మనం అందరం ఏదో మనం ఊహించుకోవాలి. కానీ ఎక్కడ కొనుక్కోబడ్డారు యేసు ప్రభువు వారు? ఎందుకు అరణ్యంలో కొనుక్కోబడ్డారు చెప్పిన? ఎందుకంటే ఆ అరణ్యమును ఆయన ఒక ఫారెస్ట్గా మార్చాడు అనేసి. ప్రైజ్ ది లార్డ్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఎప్పుడైతే ప్రభువారు మిమ్మల్ని విల్డర్నెస్ గుండా నడిపిస్తూ ఉన్నాడో, ఆ విల్డర్నెస్ కోసం మనం నడిపించేది. నువ్వు ఆ విల్డర్నెస్ని ఏం చేయాలి? పచ్చిగల చోట్ల నువ్వు మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా ప్లేస్లోనే నువ్వు వరి కాక,
ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి ఒక ప్లేస్ మార్చబడుతుంది, నిన్ను బట్టి ఒక ప్లేస్ బ్లెస్ అవుతుంది, నిన్ను బట్టి ఆ కుటుంబము బ్లెస్ చేయబడుతుంది. అది నువ్వు ఫస్ట్ గారు ప్రభు ఏంటి ప్రభు నా చుట్టుపక్కల ఎన్ని సమస్యలు నీకు అర్థం కావట్లేదు. ఆ సమస్యలో ప్రభు నేను ఎందుకు పెట్టారంటే ఆ సమస్యలను పరిష్కరిస్తావు అనేసి. ఇలా చెప్పండి, ఐఎమ్ ఏ సొల్యూషన్, ఐఎమ్ నాట్ ఏ ప్రాబ్లం. హల్లెలూయా. ఒక చిన్న మీకు చిట్కా చెప్తాను, వింటారా ఈరోజు? ఆదివారం చిట్కా అని చెప్పండి. ఓకే, మీకు ఎప్పుడైనా మీ శరీరం బలహీనంగా ఉన్నది మీకు సింప్టమ్స్ చూపించిందా? యూ ఫీల్ లైక్ నాట్ గుడ్, రైట్? అంటే ఏదో ఒకటి. ఓకే, నువ్వు అప్పుడు ఏం చెప్పాలి సార్? అబద్ధాలు చెప్పించాలని చెప్పాలి. ఏం చెప్పాలి? అబద్ధాలు చెప్పించాలని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నీ శరీరం ఏం చెప్తే అది కాదు నువ్వు నీ శరీరం ఏం చెప్తావు అదే నువ్వు. ప్రైజ్ ది లార్డ్. చాలా జోకులు ఎక్కువైనాయి కానీ నేనేంటో నాకు తెలుసు, వాక్యం ఏం చెప్తుంది, నేను దేవునికి ఆలయం, అదే నిజమని నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరం మాట వినొద్దండి, మీరు శరీరంతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. స్మిత్ విగిల్స్వర్త్ని అడిగారంట, సార్ మీరు మీ యొక్క బాడీ గురించి ఏం చెప్తారంటే ఆయన అన్నంట, ఐ డోంట్ లెట్ మై బాడీ సే హూ ఐ యామ్, ఐ సే వాట్ మై బాడీ ఈజ్. ప్రైజ్ ది లార్డ్. ఇది అర్థం చేసుకోండి. ఓకే, నేను ఒక విజన్ తర్వాత చెప్తానే, మీరు ఎప్పుడైనా పర్సనల్గా అడగండి, ఆ విజన్ ఒకటి చెప్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. సో చెప్పండి, దైవికమైన నియమం అని చెప్పండి, దైవికమైన నీతి అని చెప్పండి. ఓకే, సో యేసు ప్రభువు వారు అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు శోధించారు? సాతాను కదా. ఏ విధంగా శోధించాడు? ఫస్ట్ శోధన ఏంటండి? ఫస్ట్ శోధన రాళ్ళని ఏ విధంగా మార్చుకోమని చెప్పారు? రొట్టెలుగా మార్చుకోమని చెప్పారు. సో వేసిపోయేమంటారు. ఓకే, డన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చబడిన కాకన్నారా? చూజ్ యర్ బ్యాటిల్స్. ఎవరితో యుద్ధం చేయాలో నువ్వు చూజ్ చేసుకో. మనుషులతో యుద్ధం చేసుకుని టైం వేస్ట్ చేసుకోక, కనపడనే వ్యక్తులతో నువ్వు ఫైట్ చేయి. దానికోసం మనం పిల్లవబడ్డాం. కొంతమంది కంప్లైంట్స్ లిస్ట్ పెట్టుకుంటారు, పాస్టర్ గారు వీళ్ళు నాతో మాట్లాడుతుంది, పాస్టర్ గారు రబాహాస్యలే పోందారా. టైం వేస్ట్ చేసుకోక, మనుషులతో మనం ఫైట్ చేస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఫైట్ చేస్తున్నది ఎవరితో? అంధకార శక్తులతో. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మనుషులతో ఫైట్ చేస్తున్నారు, చాలు ఇంకా ఈ ప్రైమరీ స్టేజ్ దాటేసి వచ్చేయని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సే యు ఆర్ నో లాంగర్ ఇన్ టు ద ప్రైమరీ స్కూల్, యూ బిలాంగ్ టు ద హై స్కూల్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నన్ను ఫాలో అవ్వండి. సో యేసు ప్రభువు వారిని ఏమన్నా రాళ్ళు రొట్టెలుగా మార్చుకున్నప్పుడు ఏమన్నా అమ్మాయి దేవుని స్తోత్రం అని మార్చేసుకున్నాడా? ఆయన మార్చుకున్న సామర్థ్యం ఉంది ఆయన లోపల. యేసు ప్రభువు అనుకుంటే పర్వతాలు పెద్ద రొట్టెగా మార్చుకుని బటర్ పాము తినేవాడు ఆయన, కానీ మార్చుకోలేదు ఆయన. ఏమంటాడు? వదలు పోరా, నేను కేవలము ఆహారం బట్టి జీవిస్తలేదు, దేవుని యొక్క మాటను జీవిస్తుందని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సెకండ్ టెంప్టేషన్ ఏంటిది? థ్యాంక్ యూ. సెకండ్ దీని ఏమంటారు? శోధన. మీకు ఒక విషయం చెప్తాను, డీప్గా అర్థం చేసుకోండి. ఏవైతే ప్రభువారు చేయాలనుకుంటున్నారో సాతాను చెప్పింది చేస్తే అవన్నీ సాధించేసేవాడు. ఓకేనా? బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ గాడ్స్ వే. దేవుని యొక్క చిత్తమును దేవుని ప్రకారంగా మనం చేయలేను. సాతాను ఏమంటాడు? ఈ రాజ్యమే మహిమ నీకు ఇచ్చేస్తాను నేను, కానీ నువ్వేం చేయి, నన్ను వర్షిప్ చేయి అంటే హీ కుడ్ అచీవ్ త్రూ అనదర్ వే, బట్ ఇన్ పిక్. నేనేమన్నాడు? దేవుడిని చెప్పింది నీకు నచ్చినట్టుగా చేయక ఆయన నచ్చినట్టు చేస్తేనే దేవునికి మహిమ కలుగుతుందని. ప్రైజ్ ది లార్డ్. సో పైకి వెళ్ళి దుంగే అంటే పైగా మా సాధారణ స్క్రిప్చర్స్ కోట్ చేసింది ఏమంటది? నువ్వు దుంగేసినప్పుడు ఏమైపోతుందంట? నువ్వు దూకేసినప్పుడు అని వాక్యం రాయలేదు ప్రభువారు. నువ్వు పడిపోతుంటే నేను కాపాడడానికి ప్రభువు తన దూతలు ఆజ్ఞాపిస్తారని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వదలపో అని చెప్పాడు. మూడో శోధన ఏంటండి? నమస్కారం చేయమని. ఇవన్నీ కాదురా బాబు, నువ్వు నన్ను వర్షిప్ చేయి, ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అన్నారు. హలో, వర్షిప్ అని చెప్పండి. వర్షిప్ ఏం చేస్తుంది తెలుసా? స్పిరిట్ని మూవ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అలీబాహాస్యహలే. వర్షిప్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే సాక్రిఫైస్. అదే అండి, ఈ పెద్ద పెద్ద భవనాలు, ఫ్లైఓవర్స్ కనపడతాయి కదా, ఈ కట్టకంటే ముందు ఎక్కువ అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? బళ్ళు జరుగుతూ ఉంటాయి. స్టార్ట్ చేసిన కుక్కలు అక్కడ. అదేదో ఈ హబ్బిస్పేట్
ఫ్లైఓవర్ ఉంది కదా, నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ ఉన్నప్పుడు అన్నీ చూస్తూ వచ్చాను. స్టార్టింగ్ ఇలా కుక్కలు చచ్చిపోయినాయి అనేసి, పిల్లులు చనిపోయినాయి అనేసి, ఇంకా మేము కామనే కదా, ఏదో రైలు ఎక్కేసింది అనుకునే వాళ్ళం. కానీ అన్నీ రైలు ఎక్కడం కాదు. ఎవరైతే ఈ ఫ్లైఓవర్ కట్టంగా వచ్చారో దాంట్లోనే కొన్ని దుర్మార్గులు ఏం చేసేవారు, ఈ కుక్కల్ని బలిచ్చేవారు, పిల్లల్ని భరించేవారు. నెక్స్ట్ ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళొద్దురా, ఎవరో మనం చనిపోయారు. హలో, ఇవన్నీ తెలుసా హ్యూమన్ సాక్రిఫైస్. జనరేషన్ వస్తున్నాయి అన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సాక్రిఫైస్ అని చెప్పండి. వర్షిప్లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంటే సాక్రిఫైస్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం వర్షిప్ చేసేటప్పుడు ఎవరు మూవ్ అవుతారు తెలుసా, పరిశుద్ధాత్ముడు మూవ్ అవుతాడని. హల్లెలూయా. ఇంకోటి గుడ్ న్యూస్, ప్రభువారు నరబలి కోరేవాడు కాదు. హలో, దేవునికి కావాల్సింది అసలు నీ యొక్క హృదయం అండి. హలో, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రభువారు నరబలి కోరినట్టు ఎక్కడ కూడా కనపడదు మనకి. ఈ దెయ్యాలే నరబలి కోరుకునేది. ప్రైజ్ ది లార్డ్. సో మీ కొంతమంది కొంతమంది క్రైస్తవులు ఈ విషయాలు దృష్టిలో పెట్టకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ దేవుళ్ళ దగ్గరకు ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఏమైపోతుంది తెలుసా, నువ్వు వెళ్ళి వాళ్ళకి సమర్పించేసుకుంటూ ఉంటావు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అందుకే నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తే నువ్వేమని చెప్తున్నావు అంటే, నా జీవితంలో పెత్తనం నీదే ప్రభు అని నువ్వు చెప్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. అలానే కంటిన్యూ అవ్వండి. సరే, ఈ విషయం ఎందుకో నేను చెప్పి ముగిస్తాను. ఐడెంటిఫికేషన్ లాస్ట్లో వస్తాను నేను, ఓకేనా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు దెయ్యంని మీరు వెళ్ళగొట్టిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పారు. మనము మనుషులకి వెళ్ళి దెయ్యాలు వెళ్ళగొట్టామనుకోండి, ఆ దెయ్యాలు ఏం చేస్తాయి సార్, బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా. ఎక్కడికి వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇటు మళ్ళీ చర్చికి వెళ్తున్నాడా, ప్రేయర్ చేసుకుంటున్నాడా, వాక్యం వింటున్నాడా, పరిశుద్ధం పొందుకున్నాడా చూస్తాయి. ప్రేయర్ చేస్తలేదు, చర్చికి వెళ్తలేదు, వాక్యం వింటలేదు, పరిశుద్ధం నింపబడలేదు. ఇప్పుడు ఏం చేయాలి, చలో మనం అందరం వెళ్దామని ఏం చేస్తాయి సార్, ఇది కాకుండా ఇంకా తొట్టిగా తయారు చేసుకుంటాయి. దీనికన్నా భయంకరమైనవి 7 దెయ్యాలు వచ్చి ఏం చేస్తాయి సార్, ఆ మనిషిలోకి వచ్చేస్తాయి. బైబిల్ గ్రంథం ఏం చెప్తా సార్, ఈ మనిషి యొక్క స్థితి స్టార్టింగ్ దానికన్నా ఈ యొక్క సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఉత్తూరుకునే చర్చికి రండమ్మా, బైబిల్ గ్రంథం చదవండమ్మా, ప్రార్థన చేయమని చెప్పాం. నువ్వు చేయకపోతే ఏమైపోతుంది సార్, నీకు నా స్థితి కన్నా నీ యొక్క స్థితి పాడైపోతుందండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏం చేయలేదు, వ్యక్తిని మనము ప్రార్థనలో, వాక్యంలో, ఆత్మలో మనం నింపుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఐడెంటిఫికేషన్ అని చెప్పండి. సో ఇప్పుడు సాతాను యేసుప్రభువుని శోధించింది కదా, ఏ విధంగా శోధిస్తా అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెగా మార్చుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే పైకి వెళ్ళి దుంకే, నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను నమస్కరించు, ఇవన్నీ చెప్పింది. కానీ అక్కడొక మిస్ అయిపోయింది, ఒక వర్డ్. ఏ వర్డ్ మిస్ అయిపోయింది సార్? ఎస్ జోనథన్, యు ఆర్ కనెక్టెడ్, ఐ నో దట్ ఆన్సర్, యూ నో దట్ ఆన్సర్. హలో, ఓకే. ఒకసారి వీ హ్యావ్ ద టైం రేట్. ఒకసారి స్క్రిప్చర్ ఓపెన్ చేస్తారా ఒకసారి, అదొకటి చూపించి నేను ముగిస్తాను. ఎక్కడ ఉంటుందండి, ఇంకా ఎక్కడ ఉంటుంది? సరే, గో విత్ ద గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ. నాకు ఈ 2 చూపించాలి, బిఫోర్ బ్యాప్టిజం అండ్ ఆఫ్టర్ బ్యాప్టిజం. ఉత్తప్పుడు గూగుల్ చేయడం కాదు, టీచర్ అడిగినప్పుడు గూగుల్ చేసి ఎదిగడం కాదు. ఇప్పుడు బైబిల్ విషయం అడిగినప్పుడు గూగుల్ చేయాలి మీరు. ఓకే, సో ఒకసారి యేసు బాప్టిజం దగ్గరికి వెళ్ళిపో. ఓకే, నెక్స్ట్ వర్స్. ఒక్క నిమిషం, నెక్స్ట్ వర్స్. ఎస్, ఇక్కడ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా, చెప్పండి, ప్రియ కుమారుడు. చెప్పండి, ప్రియ కుమారుడు. ఇప్పుడు శోధనలోకి వెళ్ళిపో.
నేను వెళ్ళిపోవట్లేదు, స్కిప్ చేసి. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, యూ హ్యాడ్ టు గో. తెలుగు చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను స్టార్టింగ్ చదువుతుంది ఇదేనా? సాతాన పొమ్ము. ఓకే, 9th నుంచి వెళ్దాం ఒకసారి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు 3వ వచనం చూడండి. ఇందాక ఏం చదివా మనము? దేవుని ప్రియ కుమారుడు. ఇక్కడ చూడండి, సాతాను ఏ విధంగా శోధిస్తుందో. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే, ఏంటంటిది? దేవుని కుమారుడు అయితే. సాతాను ఏమన్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే. దేవుడు అన్న మాట తెలుసా, నువ్వు నా ప్రియ కుమారుడు. ప్రియ మిస్ అయిపోయింది ఇక్కడ. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా. సాతాను టార్గెట్ ఏంది తెలుసా, నువ్వు దేవుని చేత ప్రేమింపబడుతున్న విషయాన్ని గుర్తు రాకూడదు. హలో, మీరు విన్నారా? నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కానీ దేవుని ప్రేమిస్తున్న విషయాన్ని తెలిస్తే, నువ్వు పేదరికంలో ఉన్నావు కానీ దేవుని ప్రేమిస్తున్న విషయాన్ని తెలిస్తే, అనారోగ్యం ఆపగలుగుతుందా? పేదరికాన్ని ఆపగలుగుతుందా? హలో, అంటే మీకు అర్థమవుతుందా? హే, ప్రేమించేవాడు నాలో ఉంటే, నాతో ఉంటే నేను అనారోగ్యం ఉండలేను. ఆ విషయం తెలుసా మనకి? ప్రేమించేవాడు నాతో ఉంటే, ప్రభు నన్ను ప్రేమిస్తే నీకు పేదరికంగా ఉండలేను నేను. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. నన్ను ప్రేమిస్తే నా కోసం ఏమని చేస్తాడు ఆయన. సాతాను తెలుసా, మీరు దేవుని చేత ప్రేమింపబడుతున్న విషయం జ్ఞాపకం చేయడాడు. హల్లెలూయా. కానీ నీకు ఇబ్బందులు నువ్వు చెప్పుకోవాలి, నేను ప్రభు చేత ప్రేమింపబడుతున్నాను. ప్రైజ్ లార్డ్. ఇలా చెప్తామా, నేను ప్రభు చేత ప్రేమింపబడుతున్నాను, ఆయన ప్రేమ గొప్పది. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గాడ్ లవ్స్ యూ. దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఓకే, ఈ మాట పట్టుకుందాము. మరి ఆయన ప్రేమిస్తే నువ్వు అనారోగ్యంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడా? నువ్వు పేదరికం ఉంటే ఆయన ఏం చేస్తాడు? నేను ఘనపరుస్తాడా? విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆయన? హలో, నేను విడిచిపెట్టడు, నేను ఎడబాయడు, నేను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మాట దృష్టిలో పెట్టుకుని మనం నుంచుందామని. ఇప్పుడు దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు మీకోసం ప్రార్థిస్తారు. ఓకేనా? మీరు ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా ఈ విషయం దృష్టి పెట్టుకోండి. ప్రభువు నన్ను ప్రేమిస్తున్నారు అన్న మాట గుర్తుపెట్టుకోండి. దైవజనులు పలికిన మాటకు మీరు స్పందించండి, మీరు స్వస్థ పొందుకుని వెళ్తారండి. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఇది సెటప్ చేసే అంతవరకు మీరు అందరు టంగ్స్లో ప్రార్థన చేయండి. రాదాడా బహాసే ఖేలే బోందో రాదాడా బా లీబో హోషి బాబా హస్సో ఖో రాదాడా బాంది రిబా హస్సే ఖేలే బోందో ఓ షిబా రాదాడా బాంది రాదాడా బహాసే ఖేలే బోందో రాదాడా బాంది. ఒకసారి పక్కన వాళ్ళు ముఖంలో ముఖం పెట్టి చూడండి, ఫేస్ టు ఫేస్. వాళ్ళు చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి, కళ్ళలో కళ్ళు కలపండి, చెప్పండి దేవుడిని ప్రేమిస్తున్నాడని చెప్పండి. చెప్పారా? ఎవరైనా ఖాళీ మిగిలిపోయారా? ఒకసారి ఐదుగురు ఉన్నారనుకోండి, ఇటు వాళ్ళు చెప్పేసి మధ్యలో లాగిపోతారు. అలానే ఎవరున్నారా? చెప్తున్నాను. ఓకే, గాడ్ లవ్స్ యూ. ఖాళీగా ఉన్న నేను చెప్తాను, గాడ్ లవ్స్ యూ. దేవుని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. నేను దేవుడు ప్రేమిస్తున్న విషయం దృష్టిలో పెట్టుకో. ప్రేయర్ టైం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ క్రిస్టియా గారు నీకోసం ఆయన ప్రార్థిస్తున్నారు. ఓకేనా? ఓకే, సో అందరూ ఏకీభవించండి. మాట విడుదలైనప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని పొందుకోండి. ఇప్పుడు దైవజనులు అంటారు, నువ్వు స్వస్థ పొంది ఉన్నావు అన్నప్పుడు నేనా అలా సైలెంట్గా ఉన్నాను, సైలెంట్గా పోతారు. మీరు స్పందించాలి, ఎస్ నేను స్వస్థ పొందుకున్నాను అని రెస్పాండ్ అవ్వండి. అయ్యగారు అంటారేమో నిన్ను నడునొప్పి తగ్గిపోయింది అన్నారు, ఎస్ ప్రభు స్వస్థపరిచే ప్రభు అని మీరు ఏదైతే చేయలేపారో అది చేయండి. హల్లెలూయా. వీఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ హీలింగ్ అండి. మన స్వస్థ సమయంలో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ ప్లే. క్లోజ్ యువర్ ఐస్. Sound has been increased. Thank you, Father. Command the pains to go. నేను ఆజ్ఞాపిస్తున్న నొప్పి వెళ్ళిపోను గాక. I rebuke the deafness.
అక చెడుతన వెళ్ళిపోను గాక, spirits come out. ఆత్మను విడిచిపెట్టి పోను గాక, Come out of your ears. మీ యొక్క శరీరం విడిచిపెట్టి పోను గాక, And hearing is restored. నీ యొక్క వినికిడి స్వస్థత పొందుకొను గాక. Your spine is being healed. నీ వెనకాల స్పైన్ స్వస్థపరచబడుతుందండి. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా Healing for your knees. నీ మోకాలు స్వస్థ పొందుతున్నాయండి. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా Yes, receive your healing right now. స్వస్థత ఇప్పుడే పొందుకోండి. Receive healing right now. స్వస్థత ఇప్పుడే పొందుకోండి. Receive healing. Many are receiving healing. చాలా మంది స్వస్థ పొందుకుంటున్నారు. Many are rejoicing already. చాలా మంది సంతోషిస్తున్నారు ఇప్పటికే. హల్లెలూయా, హల్లెలూయా. This is your moment. ఇది నీ యొక్క సమయం అండి. So much is happening already everywhere. ప్రతి చోట ఈ యొక్క కార్యం జరుగుతుందండి. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా You're free of your pains. నీ యొక్క నొప్పిని విడుదల చెంది ఉన్నావు. Get up from that bed. ఆ యొక్క మంచం నుండి, ఆ యొక్క కుర్చీలో నుండి నువ్వు లేచి నడుచుకోదు గాక. You're healed. నువ్వు స్వస్థ పొందుకున్నావండి. నువ్వు స్వస్థ పొందుకున్నావండి. That devil is gone from you. నేను ఆ యొక్క దేహం విడిచిపెట్టి పోయిందండి. Bondage is gone. నువ్వు ప్రతి విధమైన ఆటంకులు బయటకు వచ్చేసావండి. You're free of your infirmity. నువ్వు ఫ్రీ అయిపోయావండి. You are loose. నువ్వు విడిపింపబడ్డావు. నువ్వు స్వస్థపరచబడి ఉన్నావు. You are healed. నువ్వు స్వస్థపరచబడ్డావండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Yes, make that child walk. ఆ పిల్లలు నడిపించండి అండి, వాళ్ళు నడుస్తారు. The son is healed. Your daughter is healed. నీ కుమారుడు, నీ కుమార్తె స్వస్థపరచబడి ఉన్నారండి. It is happening. The power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరుగుతుందండి. Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరుగుతుందండి. I rebuke the blindness in the name of Jesus. I ఆ command బ్లైండ్నెస్ యేసు ప్రభు నామన వెళ్ళిపోను గాక. ఆ గుడితనం వెళ్ళిపోను గాక. away from you. That blinding spirit leaves you now in the name of Jesus. ఆమేన్. Clean out your eyes and see the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగును గాక. మీరు స్వస్థ పొందుకున్నారండి. మీరు స్వస్థత పొందుకున్నారండి. Are healed. నువ్వు స్వస్థ పొందుకొని ఉన్నావు. Those of you who could not walk ఎవరైతే నడవలేకపోయారో మీరు నడవండి. on the floor, you are free. నువ్వు విడిపింపబడ్డావు. You're on your toes, but you are healed now. Completely healed. నువ్వు బాగా నడుస్తున్నావు అండి. You're healed. You're healed. నువ్వు స్వస్థ పొంది ఉన్నావు. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా స్వస్థ పొందుకున్నావు. Heart disease. హృదయ సంబంధమైన బలహీనత ఇప్పుడే స్వస్థ పొందుకుందరు గాక. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Thank you, Lord. తండ్రి మీకే వందనాలు. Thank you, Lord. ప్రభువా మీకే వందనాలు. Cancers are being healed right now. Cancers are being healed. క్యాన్సర్స్ అన్ని స్వస్థపరచబడుతున్నాయండి. Being healed. I command those cancers to die and pass out. ఆ క్యాన్సర్ గడ్డలు యేసు ప్రభు నామమున కరిగిపోను గాక. Power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Thank you, Lord. తండ్రి మీకే వందనాలు, వందనాలు. Cut off the cancer. You're healed. You're free. మీరు స్వస్థ పొందుకున్నాడు. Power of the Holy Ghost. లిబహస్సేఖేలేమో. Thank you, Lord. తండ్రి మీకే వందనాలు, 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 Thank you, Lord. వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. Oh, glory be to God. దేవునికి మహిమ కలును గాక. దేవునికి మహిమ కలును గాక. దేవునికి మహిమ కలును గాక. అందరూ చెప్దామా? దేవునికి మహిమ కలును గాక. గ్లోరీ బి టు గాడ్, గ్లోరీ బి టు గాడ్, గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రిబహస్సేఖేలేమో. ఓ నమఃస్సేఖేలేమో. ఓ నమః. థ్యాంక్ యూ లార్డ్. అందరి చేతుల పైకి దేవుని వందనాలు చేద్దామండి. నీకే వందనాలు, వందనాలు, స్తోత్రం. హల్లెలూయా రబహస్సి. ఓ రాధాన బహస్సి ఖేలేబోదో. ఓ షబా బహస్సి ఖేలేబో. రాధాన బహస్సో ఖోరాదడ బాంద్ ఇన హస్సోకో. ఈలా బహస్సో ఖోరాదడ బాంద్. ఈలా బహస్సో ఖోరాదడ బాంద్. ఈలా బాంద్ ఇలేబో హోషి బాబా బాబా రాదడ బాంద్. ఈనా హస్సో ఖోరాదడ బాంద్. ఈలా బహస్సో ఖోరాదడ బాంద్. In Jesus' name. Amen, 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 amen. Hallelujah, hallelujah. ఇలా చెప్పండి, నేను స్వస్థత పొంది ఉన్నాను.
అనారోగ్యము నన్ను విడిచిపెట్టి ఉన్నది. నా వెనుక భాగము స్వస్థపరచబడి ఉన్నది. నా ఎముకలకు పుష్టి వచ్చినది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను బలంగా ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ బలహీన ఆత్మ అయితే నేను బలహీనపరుస్తూ ఉందో అది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నవారు చాలా మందిలో సాక్ష్యాలు ఉన్నాయి. ఓకేనా, కొంచెం టైం అయినా పర్లేదు. మీరు ఆ సాక్ష్యములన్నీ హూ ఇస్ రికార్డింగ్ ద టెస్టిమోనీస్? ఓకే, మీరు సిస్టర్ గ్లోరీని ఇంకా సిస్టర్ టెస్టిమోనీ గారిని కలవండి. ఏది కార్యం మీలో జరిగిందో వాళ్ళతో మీరు పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు ఏమైతే చేయలేకపోయారో ఒకసారి చేసి చూడండి. ఏమైనా మీ మోకాలు నొప్పి ఉంటే కాళ్ళు కదిపి చూడండి. ఏమైనా వెనకాల నొప్పి ఉంటే వంగి చూడండి. ప్రైజ్ ది లార్డ్. టెస్ట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, మీరు విశ్వాసమును క్రియలో పెడుతున్నప్పుడు ఆ కార్యము ముగింపబడుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ బిలీవ్ విల్ హ్యావ్ మోర్ టెస్టిమోనీస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం ఇప్పుడు ప్రభువుని కనపరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలు మనం అర్పిద్దాము. ఈజ్ ఇట్ స్టిల్ బీయింగ్ రికార్డింగ్? సో ఎస్, కానుకలు తీసుకుందాము. ఓకే, ఒక్క నిమిషం. ఈ ప్లేస్లో ఉన్నవారైనా లేకపోతే ఆన్లైన్లో ఎవరైతే ఇవి చేస్తున్నారో మీరు ఇంకా ప్రభువుని యొక్క రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదంటే నా తర్వాత ఇక మాటలు మీరు చెప్పండి. దేవుని యొక్క జీవం మీరు పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా యొక్క పాపముల నిమిత్తము రోగముల నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను. నా జీవితానికి నీవే ప్రభువు అని రక్షకుడు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పిన నువ్వు దేవుని యొక్క జీవం పొందుకున్నావు. సో నీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ క్షణమే దేవుని యొక్క నామం చేత నువ్వు ముద్రింపబడదుగాక, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.